వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో మీకు ఎక్కువ సమయం ఉన్నప్పుడు, అంటే పర్ డే అట్లీస్ట్ 8 to 10 అవర్స్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రిపరేషన్ ప్లాన్ని మీరు అమలుపరచవచ్చు. లేదా మీరు కనుక వర్కింగ్ పర్సన్ అయి ఉండి లేదా హౌస్ వైఫ్ అయి ఉండి తక్కువ సమయమే కేటాయిస్తుంటే మాత్రం మీరు ఇంతకుముందు నేను చెప్పినటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. మీ స్టడీ ప్లాన్ అనేది నేను ఒకసారి ఇంకొకసారి ఒకలాగా ఇచ్చాను అంటే ఆ రెండిట్లో మీకు ఏది అడాప్ట్ అవుతుందో దాన్ని చూజ్ చేసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే స్టడీ ప్లాన్ ఏదైతే ఉందో ఇది సర్క్యులర్ స్టడీ ప్లాన్. అంటే ఎవ్రీడే మీరు అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ సమయం ఉంది, అట్లీస్ట్ 8 hours మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఈ నేను చెప్పేటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. లేదా ఇంతకుముందు నేను ఇచ్చినట్టు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యి ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళటం, అది కంప్లీట్ అయ్యి ఇంకొకటి వెళ్ళటం, ఎప్పుడు 2-3 hours లేదా ఒక 4 hours టైం ఉన్నవాళ్ళు మాత్రమే. కానీ రోజంతా మీకు ప్రిపేర్ అయ్యే సమయం ఉన్నవాళ్ళు మాత్రం ఈ ప్రిపరేషన్ని మీరు ఫాలో అవ్వచ్చు. దీన్ని సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ప్రిపరేషన్గా నేను చెప్తున్నాను. ఎలా అంటే మనకున్నటువంటి ప్రిలిమినరీలో 5 subjects ఉన్నాయని అందరికీ తెలుసు. ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే పోయినసారి టాపర్స్ కూడా ఒక 10 కన్నా ఎక్కువ MCQs చేసిన వాళ్ళు ఎవరూ లేరండి. దాంట్లో 3-4 కరెక్ట్ అయినాయి. మిగతా మార్క్స్ అన్నీ ఎక్కువ ఎక్కడ తెచ్చుకున్నారంటే మిగతా 4 subjectsలో తెచ్చుకున్నారు. అంటే టైం సరిపోదు, అండ్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది, అండ్ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది. అందుకనే దీన్ని ప్రిపరేషన్లోనూ లాస్ట్లో చదవండి, అండ్ ఎగ్జామ్లో కూడా లాస్ట్లోనే చదవండి. మొత్తానికి మీకు టోటల్గా 8 hours ఉన్నప్పుడు ఇండియన్ హిస్టరీ కానీ, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ ఈ మూడింటిని కూడా ఒక్కొక్కటి 2 hours చొప్పున 3 subjects మీరు చదివితే 6 hours కంప్లీట్ అవుతుందండి. కరెంట్ అఫైర్స్ ఇంకొక 2 hours. కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ డైలీ చదువుతారు కాబట్టి ఇంకొక 1 hour, 1.5 hour. ఇక్కడికి 1.5 hour పెట్టుకున్నారనుకోండి, సో మీకు ఇక్కడికి 7.5 hours అవుతుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆ రోజు ఏం చదివారో మొత్తాన్ని ఒకసారి రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా 8 hours కనుక మీరు అన్ని సబ్జెక్ట్స్ని చదివాను అనే ఫీలింగ్ ఉంటుంది. మీకు ఎక్కువ సమయం ఉంది కాబట్టి రోజు చదువుతున్నా కానీ ఆ లింకేజ్ ఎక్కడికి వెళ్ళదు. కానీ వన్స్ తక్కువ సమయం చదివే వాళ్ళు మాత్రం ఒక సబ్జెక్ట్ని చదవండి, దాన్ని కంప్లీట్ అయ్యాక ఇంకో దానికి వెళ్ళండి. వీళ్ళు ఎక్కువ సమయం చదువుతున్నారు కాబట్టి ఒకే సబ్జెక్ట్ని ఎక్కువసేపు చదవలేరు కాబట్టి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది వాళ్ళకి సరిపోతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.